మీనాకి ఆర్డర్ కోసం డబ్బులు సహాయం చేసి చింతామణికి ఊహించని షాక్ ఇచ్చిన సింగరాజు. నిజంగానే సింగరాజు మీనాకి డబ్బులు ఇచ్చి సహాయం చేశాడా? మరి ఇప్పుడు చింతామణి ఏం చేయబోతుంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక ఈవెంట్ని డెకరేషన్ చేయడానికి దానికి వేలం పాటలాగా అయితే పెడతారు. దానికి చింతామణి, మీనా, చిన్న చిన్న డెకరేషన్ చేసే వాళ్ళందరూ కూడా వస్తారు. అప్పుడే ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా మీరు ఈ డెకరేషన్ ఆర్డర్ కోసం పిలిపించారా అని అడుగుతూ ఉంటుంది చింతామణి వాళ్ళని. దీంట్లో చిన్న పెద్ద అనేది ఏమీ లేదు. ఈ ఆర్డర్ కావాలంటే ముందుగా 5 లక్షలు కట్టాలి. 5 లక్షలు కట్టిన తర్వాతే ఈ ఆర్డరు మీకు ఇస్తాము. ఎవరైతే 3 రోజులు ఈ టైంలో 5 లక్షలు కడతారో వాళ్ళకి ఆర్డర్ అయితే దక్కుతుంది అని అతను చెప్తూ ఉంటాడు అక్కడే ఉన్న మేనేజర్. అప్పుడే అది విని చింతామణి, 5 లక్షలు అంట, 30,000 నువ్వు కట్టగలవా అని మీనాతో అంటూ ఉంటుంది. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు నా చేతిలో ఇన్నిసార్లు ఓడిపోయినా నీ పొగరు మాత్రం ఏమాత్రం దిగలేదో. ఆ రోజు ఆడదానివని నా భర్త నువ్వు చేసిన మోసాన్ని తెలుసుకొని కూడా, సాక్ష్యాలు ఉన్నా కూడా మీడియా ముందు బయట పెట్టకుండా నిన్ను అరెస్ట్ చేయించకుండా వదిలేశారు పాపమని. ఆ ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదో, ఇలా మాట్లాడుతున్నావు. అయినా నీకెందుకుంటుందిలే అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఆ రోజేదో మిస్ అయ్యావు, కానీ ఈరోజు నన్ను ఓడించి ఈ ఆర్డర్ నువ్వు తీసుకోగలవా? అది నీ వల్ల కాదు. ఆ రోజులాగా 2 లక్షలు కాదు, 5 లక్షలు. ఆ 2 లక్షలకే నానా ఇబ్బందులు పడ్డావు. ఆ 2 లక్షలు ఏదో అదృష్టం కొద్దీ ఎవరో నీకు ఇచ్చారు. ఇప్పుడు 5 లక్షలు ఎవరిస్తారు? నువ్వేమన్నా షూరిటీ పెడతావా? నీ దగ్గర ఏముంది అని అడుగుతూ ఉంటుంది చింతామణి. అప్పుడే ఇక చింతామణి అలా అన్న తర్వాత మిగతా ఆర్డరు అంటే డెకరేషన్ చేసేవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా 5 లక్షలంటే ఒకేసారి మేము కట్టలేము, సారీ మేము డ్రాప్ అయిపోతున్నామని అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక ఉన్న ఇద్దరిని కూడా చింతామణి అయితే వెళ్ళగొట్టేస్తుంది. తర్వాత మీనా, చింతామణి మాత్రమే మిగులుతారు. ఈ ఆర్డరు ఏమి కూడా తీసుకోదులేండి, నాకే ఇచ్చేయండి, రే కట్రా 5 లక్షలు అని అంటూ ఉంటుంది చింతామణి. ఆగండి, 3 రోజులు టైం ఉంది కదా, ఈ 3 రోజుల్లో నేను కూడా డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక చింతామణి, ఓహో 5 లక్షలు 3 రోజుల్లో తీసుకొచ్చి ఇస్తావన్నమాట, సరే అప్పుడే కడతాను నేను కూడా అని అంటూ ఉంటుంది చింతామణి. అది కాదక్క, ఎందుకొచ్చింది? 5 లక్షలు కట్టేసి ఆర్డర్ మనకే తీసేసుకో అని అంటూ ఉంటాడు పక్కనే ఉన్న మేనేజర్. రేయ్ నువ్వు ఆగరా, దీని సత్తా ఏంటో చూడాలి కదా. ఇదేమీ 5 లక్షలు తీసుకురాలేదు, కట్టలేదు. 5 లక్షలు ఎవరిస్తారా దీనికి? అది 5 లక్షలు తీసుకురాకుండా ఉత్తి చేతులతో ఊపుకుంటూ వచ్చి అందరి ముందు కూడా నిలబడి ఉంటుంది ముద్దాయిలాగా. అప్పుడు దీన్ని చూసి ఎంతో ఆనందపడాలి మనం. అప్పుడు నేను 5 లక్షలు కొట్టి దీని ముందే ఆర్డర్ని నేను తీసుకోవాలి అని చింతామణి అయితే అంటుంది. చూద్దాం, ఆర్డర్ నీకొస్తుందో నాకొస్తుందో అది కూడా చూస్తాను అని చెప్తూ ఉంటుంది మీనా. చూడమ్మా, 3 రోజుల తర్వాత ఇదే టయానికి మీరు కట్టితేనే ఆర్డర్ మీకు సొంతమవుతుంది అని టైం కూడా చెప్తారు. సరే సార్, మొత్తం నేను చూసుకుంటాను అని మీనా సంతకం అయితే పెట్టేస్తుంది. అప్పుడే ఇక మనసులో చింతామణి, ఏంట్రా దీని తెగింపు, ఇంత ధైర్యంగా సంతకం పెట్టింది. కనీసం దీని చేతిలో 3 లక్షలు కూడా ఉండవు, అలాంటిది 5 లక్షలు 3 రోజుల్లో తీసుకొస్తానని భలే ఛాలెంజ్ చేసిందే ఇది. చూద్దాం ఎంతవరకు తీసుకొస్తుందో, అది కూడా చూస్తాను. ఈసారి మీనాని దెబ్బ కొట్టడం ఖాయం. నా ముందు తలదించుకొని నన్ను క్షమాపణ అడిగి సారీ చెప్పడం కూడా ఖాయమే అని అనుకుంటూ ఉంటుంది చింతామణి. వెళ్ళిపోయేటప్పుడు అప్పుడే ఇక చింతామణి అంటుంది, జరిగిందేదో జరిగిపోయింది, పాతివన్నీ మనసులో పెట్టుకోకు మీనా. కావాల్సింటే మొహమాటం లేకుండా నన్ను డబ్బులు అడుగు, 5 లక్షలు నేను పడేస్తాను అని అంటూ ఉంటే, నోర్మై, డబ్బులకి ఇచ్చే విలువ నువ్వు అదేనా? డబ్బుల్ని పడేస్తావా? నీకంతగా డబ్బులు ఎక్కువైతే 4 పేదవాళ్ళకి నువ్వు సహాయం చెయ్యి. డబ్బులు విలువే తెలియదు నీకు. మనకి దైవంగా భావించే ఆ డబ్బుల్ని పడేస్తాను అంటావా? నాకు చూస్తూ ఉండు, ఈ ఆర్డర్ ఎలా తీసుకుంటాను అని మీనా చెప్తూ ఉంటుంది చింతామణితో. తర్వాత ఇక మీనా
బాలునైతే కలుస్తుంది. ఏవండి, ఈరోజు ఒక పెద్ద ఆర్డర్ అని చెప్పి అక్కడికి వెళ్ళాను. అది వేలం పాటలాగా పెట్టారు. ఎవరైతే 3 రోజుల్లో 5 లక్షలు తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళకి మొత్తం కూడా ఈ ఆర్డర్ దక్కుతుందని అక్కడ చెప్పారు. అందరూ కూడా మేము కట్టలేమని చెప్పి వెళ్ళిపోయారు. ఆఖరుగా నేను చింతామణి మాత్రమే మిగిలాము. చింతామణి, నీ వల్ల కాదు, నువ్వు కట్టలేవు, నీ చెయ్యలేవు, కావాల్సుంటే డబ్బులు దొరక్కపోతే నా దగ్గరికి రా అంటూ నన్నే అవమానించింది. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఈ ఆర్డర్ నేను మొత్తం కూడా సొంతం చేసుకోవాలని. అందుకని ఆర్డర్ తీసుకుంటానని సంతకం కూడా పెట్టాను. ఫలానా టైంకి 5 లక్షలు కూడా కట్టేస్తానని కూడా చెప్పాను అని అంటూ మీనా చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. నువ్వేమో మంగమ్మ శబ్దం చేసేసి వచ్చావన్నమాట. అయినా ఏమీ అనుకోకు మీనా, ఇప్పటికిప్పుడు నేను 5 లక్షలు తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురాను? 5 లక్షలంటే నా వల్ల కాదు అని అంటూ ఉంటాడు. నీకు తెలుసు కదా, మన మనోజ్ గారి ఆపరేషన్కి మనం తంటాలు పడి అక్కడ ఇక్కడ అప్పు చేసి 2 లక్షలు తీసుకొచ్చాము. ఇప్పటికి ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు 5 లక్షలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను అని అంటూ ఉంటాడు బాలు. ఎక్కడైనా అప్పు తెచ్చుకుందామంటే మనకి అంతలా అప్పిచ్చేవాళ్ళు ఎవరున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. అదేంటి మీనా అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు చూడు, చింతామణి మోసం చేసిన రోజు నేను ఊళ్ళో లేను కదా. ఆ రోజు నువ్వు ఒక అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు అప్పు అడగంగానే ఎటువంటి షూరిటీ లేకుండా నీకు సంతకం కూడా పెట్టకుండా 2 లక్షలు డబ్బులు ఇచ్చాడు కదా. పెద్ద ఆయన ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు, అతని పేరు సింగరాజ్ అండి అని మీనా అంటుంది. ఆయన ఏమన్నాడో నువ్వు ఒక్క మాట నాకు చెప్పావో, నీకు అది గుర్తులేదా అని అడుగుతూ ఉంటే, అవునండి, ఏ అవసరం వచ్చినా ఏం జరిగినా నేనున్నానని మర్చిపోకమ్మా, నీకు డబ్బులు కావాల్సింటే నేను ఇస్తాను అని ఆయన ఎంతో ఇంట్లో అతనిలాగా ఆత్మీయంగా మాట్లాడాడని కూడా నువ్వు చెప్పావు, గుర్తుందా నీకు అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలు అలా అడగంగానే అవునండి సింగరాజు గారు అని చెప్తూ ఉంటుంది మీనా. ఆయన్ని అడుగు, డబ్బులు ఆర్డర్ పూర్తి కాగానే మొన్న ఎలాగైతే డబ్బులు ఇచ్చేసావో అలాగే డబ్బులు ఇచ్చేద్దు గాని అని బాలు అయితే సలహా ఇస్తాడు. మీరు చెప్పింది నిజమేనండి, నాకు ఇప్పుడిప్పుడే అలాగా అనిపిస్తుంది. నిజంగా మీరు నాకు మంచి సలహా ఇచ్చారు అని అంటూ ఉంటుంది. అప్పుడే మీనా అలా అన్న తర్వాత ఇక బాలు, సరే మీనా, నేను ట్రిప్కి వెళ్ళాలి, ట్రిప్కి వెళ్ళొచ్చాక అప్పుడు కలుద్దాము అని చెప్తూ ఉంటాడు. అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా, సింగరాజు గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారు, ఆయన సహాయం చేస్తే నేను ఆర్డరు పూర్తి చెయ్యొచ్చు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక సింగరాజు ఇంటికైతే వెళ్తుంది. సింగరాజు ఇంటికి వెళ్ళేసరికి అక్కడే ఉన్న అతని పియ్య అయితే మీనాని కలుస్తాడు. ఇక మీనాని కలిసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటండి ఇలా వచ్చారు అని అడుగుతాడు. సింగరాజు గారిని కలవాలి అని మీనా అనడంతో, అయ్యో సింగరాజు గారు లేరండి, ఊరికి వెళ్ళారు, 4 రోజుల తర్వాత వస్తారు అని అతని పియ్య అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మీనా షాక్ అయిపోతూ, ఏంటి మీరు చెప్పేది, ఒకసారి ఆయనకి ఫోన్ చెయ్యండి అని అంటూ ఉంటే, ఆయన వేరే బిజినెస్ పని మీద వెళ్ళారండి, ఆయన ఫోన్ కూడా అక్కడ పనిచేయదు, ఆ సిగ్నల్స్ ఉండవు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని అప్పుడే ఇక మీనా అయితే ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక టెన్షన్ పడిపోతూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. తరువాత ఇక మీనా ఇంటికి వెళ్ళి దిగులుగా ఉండడం చూసి ప్రభావతి, ఇదేంటి ఏదో పూలు అమ్మడం లేదు అనుకున్నట్టు, ఏదో ఆర్డర్ వస్తే చెడిపోయినట్టు ముఖమేంటి అలా దిగాలుగా పెట్టుకుంది, ఏం జరిగిందో అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో చింతామణి అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది. మీ మీనా కోడలు ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటే, అదా ఏంటో దిగులుగా కూర్చుంది, మాట పలుకు ఉలుకు ఏమీ లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే నేను అనుకున్నదే జరుగుతుందన్నమాట అని అంటూ ఉంటుంది చింతామణి. నువ్వనుకున్నదా, మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేసావా ఏంటి? ఈసారేంటి క్యాబేజీయా, క్యాలీఫ్లవర్ అయిపోయింది, ఇక ఈసారి క్యాబేజీ అంటావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేం కాదు, నేను చెప్పేది వినండి, ఒక ఆర్డర్ వచ్చింది, పెద్ద ఆర్డరే అది కూడా, కానీ అమౌంట్ ముందే మొత్తం 5 లక్షలు కూడా కట్టేయాలని చెప్పారు. అందరూ కూడా మా వల్ల కాదని వెళ్ళిపోతే నా మీద పోటీతో
నేను 5 లక్షలు తీసుకువచ్చి కట్టి ఆర్డర్ని పూర్తి చేస్తాను అని సవాల్ చేసింది మీ కోడలు. ఎలాగైనా తీసుకొచ్చి కడతాను అని అంది. అందుకని అడుగుతున్నాను అని అంటూ ఉంటే, ఓహో అందుకనేనా, పాపం అయితే ఎవరి దగ్గర 5 లక్షలు ముట్టుండవు, అందుకని ఇంటికి వచ్చి దిగాలుగా కూర్చుంది మీ కోడలు అని ప్రభావతితో అంటుంది చింతామణి. అప్పుడు ఇక ప్రభావతి, అయినా ఇది నోటికొచ్చినట్లు సవాల్ చేసేస్తే అక్కడ కుదురుతుందా ఏంటి, అయినా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడదామని ఇది సవాల్ చేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అసలు మీనా ఏం చేస్తుందో, అక్కడ ఏం జరుగుతుందో పుట్టుకి నాకు చెప్తూ ఉండండి అని అంటూ ఉంటుంది చింతామణి ప్రభావతితో. తప్పకుండా చెప్తాను, అయినా దాన్ని ఎందుకు పైకి రాణిస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక ప్రభావతి మీనా దగ్గరికి వెళ్ళి ఇంకా మీనాని విసిగించాలని అంటూ ఉంటుంది. ఎంతసేపు ఇక్కడ కూర్చొనున్నావు, వెళ్ళి వంట చెయ్యి అని అంటూ ఉంటే, చేస్తానత్తయ్య, కొంచెం సేపు ఆగి చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. కొంచెం సేపు ఆగి కాదు, నాకు ఆకలేస్తుంది, తొందరగా చెయ్యి అని అంటూ మీనాని ఇక ఇబ్బంది పెడుతుంది. అప్పుడే ఇక మీనా వంటగదిలో డబ్బులు ఎలా తీసుకురావాలి, ఏం చెయ్యాలి, ఇప్పుడు ఉన్న ఆశ ఉన్న సింగరాజు గారు కూడా ఊళ్ళో లేరు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని వెంటనే మళ్ళీ పిఏకి ఫోన్ చేస్తుంది. సింగరాజు గారు ఫోన్ చేస్తే, మీనాకి అర్జెంటుగా 2 రోజుల్లో 5 లక్షలు అవసరం అని చెప్పండి ప్లీజ్, ఒక ఆర్డర్ కోసం నేను కట్టాలి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా వంటగదిలో 5 లక్షలు కావాలి, ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదా ఆయన, ఎప్పుడొస్తారు అని ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వింటుంది, కానీ పేరు వినదు, పేరైతే తెలీదు ప్రభావతికి. అప్పుడే ప్రభావతి చింతామణికి హ్యాపీగా ఫోన్ చేస్తుంది. హ్యాపీగా ఫోన్ చేసి ఇలా అంటుంది, నువ్వన్నట్టే అక్కడ తనకి 5 లక్షలు దక్కలేదు, ఎవరినో అడగాలని వెళ్తే అతను ఊరు వేదో వెళ్ళిపోయాడంట. పోయినసారి డబ్బులు ఇచ్చిన అతనే ఈసారి కూడా ఇస్తారు అని పాపం మంగమ్మ శబదం చేసి వచ్చేసినట్టుంది. అయితే 2 రోజుల్లో డబ్బేమీ దీనికి కుదరదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అలా అన్న తర్వాత అప్పుడే ఇక మీనా ఇక అంతా కూడా వంట చేసేసి టేబుల్ మీద పెడుతుంది. మీనా అలా గుబులుగా ఉండడం చూసి సత్యం అయితే అడుగుతాడు, ఏంటమ్మా అలా ఉన్నావు, ఒంట్లో ఏమన్నా బాగాలేదా అని అడుగుతూ ఉంటే, ఏం లేదు మావయ్య, 5 లక్షలు ఆర్డర్ కోసం కావాలి, ఇవ్వాల్సిన వ్యక్తి ఊళ్ళో లేరు, అదే ఏం చెయ్యాలో అర్థం కాక ఇలా సతమతమైపోతున్నాను అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో బాలు వచ్చి, అదేంటి మీనా, అతను ఊళ్ళో లేడా అని అడుగుతూ ఉంటే, అవునండి ఊళ్ళో లేరు, అదే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, అక్కడేమో డబ్బులు ఇస్తానని సంతకం పెట్టి వచ్చాను అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక మాట విని బాలు, అందుకే ముందు వెనక ఆలోచించాలి మీనా, చూడు తొందరపాటులో చేసే పని వల్ల ఎంత ఇబ్బంది పడతామో అని అనగానే అప్పుడు ఇక సత్యం అంటాడు, రే ఆ దాందే ఉందిరా, 5 లక్షలు ఎక్కడి నుంచైనా తీసుకొద్దాంలే అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రభావతి, ఏంటి 5 లక్షలు అంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు అని చెప్పగానే, ఏదో ఉంది చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీనాకిప్పుడు 5 లక్షలు కావాలి, తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఊళ్ళో లేరట, 4 రోజుల తర్వాత వస్తా అన్నారు, ఇప్పుడు ఈ 3 రోజుల్లో తనకి డబ్బులు అవసరం అని అంటూ ఉంటే ఆ మాట విని ప్రభావతి, అయినా తన స్థాయిని చూసుకొని ఆర్డర్లు ఒప్పుకోవాలి, కానీ ఆకాశానికి ఒకేసారి నిచ్చెన వేసి ఎక్కేద్దామంటే ఎలా కుదురుతుంది, అక్కడ ఆదరవు లేకుండా ఆయన చిన్న చిట్టుగా ఆర్డర్లు తీసుకోవాలి, కానీ 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడుతుంది అని ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది మీనాని. చూడు ప్రభా, నువ్వు సహాయం చెయ్యాలనుకుంటే చెయ్యి, ఇలా మాత్రం మాట్లాడొద్దు అని అంటూ ఉంటే, ఏంటండి సహాయం చేసేది, 5 లక్షలు ఏదైనా 10,000 రూపాయలు అనుకుంటున్నారా మీరు అని అడుగుతూ ఉంటుంది. సరే ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బులు ఇస్తానులేమ్మా అని సత్యం అనగానే, ఏంటి ఇల్లు తాకట్టు పెట్టేది, అది మా నాన్న ఇచ్చిన ఇల్లు, మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది, దీని ఆర్డర్ల కోసం ఇల్లు తాకట్టు పెడతారా, నా కొడుకు బిజినెస్ పెట్టుకుంటానంటేనే నేను ఆ రోజు తాకట్టు పెట్టనివ్వలేదు, దీని ఆర్డర్లు పోతాయని నేను తాకట్టు పెట్టుకొనిస్తానా ఏంటి అని ప్రభావతి అయితే కరాఖండిగా చెప్పేస్తుంది.
పర్వాలేదులే మావయ్య, ఏదైతే అదే జరుగుతుంది, మనం ఏం చేయగలము అని అంటూ ఉంటుంది మీనా బాధపడుతూ. బాలు కూడా తెలిసిన వాళ్ళందరినీ కూడా అడుగుతాడు, కానీ 1,00,000 కుదిరితే కానీ అసలు కూడా డబ్బులు ఎవ్వరూ కూడా ఇవ్వరు. అందరి దగ్గర టైట్గానే డబ్బులైతే ఉంటాయి. తరువాత సింగరాజు పిఏ ఫోన్ చేస్తాడు సింగరాజుకి. నా కోసం ఎవరైనా వచ్చారా అని సింగరాజు అడిగితే, మీనా వచ్చింది సార్ అని అంటూ ఉంటాడు అతను. మీనా వచ్చిందా? ఎందుకు? ఏదో బాగా ఆర్డర్ వచ్చిందండి సార్, 5 లక్షలు కావాలని నా దగ్గరికి వచ్చారు సార్. ఊళ్ళో లేరని కూడా చెప్పాము. పాపం చాలా దిగులుగా వెళ్ళింది. మీకేమో అక్కడ సిగ్నల్ ఉండవు కదా ఫోన్ చేయడానికి. నా దగ్గర కూడా అంత క్యాష్ లేదు సార్ ఇవ్వడానికి. మీతో చెప్పకుండా ఎలా ఇస్తాము అని అంటూ ఉంటే, ఏదో 3 రోజులు గడువు ఉంది అని అన్ని మొన్నే చెప్పింది, ఈరోజే లాస్ట్ రోజు అని చెప్తూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని సింగరాజు, ఆల్రెడీ నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసాను, సరే ఇప్పుడు మీనా ఎక్కడుందో కనుక్కో అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సింగరాజు అయితే తన పిఏతో, ఇక మీనా అయితే చేతిలో 5 లక్షలు దొరక్క ఇక ఆర్డరు ఎలాగ తీసుకోవాలని, ఇప్పుడు చింతామణి ఎలా అవమానిస్తుందా అని తలుచుకొని భయపడుతూనే అక్కడికైతే వెళ్తుంది. అప్పుడే ఇక చింతామణి, ఏంట్రా మంగమ్మ శబదం చేసి అలాగా ఇలాగా తీసుకొస్తాను, నేనెప్పుడు ముందే ఉంటాను అంటూ ఏదో విచిత్రమైన శబదాలు చేసింది కదా ఈ మీనా, ఉత్తి చేతులతో ఊపుకుంటూ వచ్చిందేంటి అని అంటూ ఉంటే, సార్ సమయానికి అంత డబ్బు కుదరలేదు సార్, నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, అవి తీసుకొని ఆర్డర్ నాకు ఇవ్వండి, ఒక రేపటిలోగా నేను మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటే, టైం అంటే టైమే కేశవ్ గారు, మీరు మాత్రం ఇలా చేస్తే ఊరుకోము అని అంటూ ఉంటుంది చింతామణి. అవునమ్మా, ఆవిడ చెప్పిందే కరెక్ట్, టైం అంటే టైమే కదా, ఇంకా కేవలం 3 రోజులకి అరగంట మాత్రమే మిగిలింది. ఈ అరగంటలో నీవు డబ్బు మొత్తం కడితేనే నీకు ఆర్డర్ ఇస్తాము, లేకపోతే చింతామణి గారికి ఆర్డర్ ఇచ్చేస్తాము అని అతనైతే చెప్పేస్తాడు కరాఖండిగా. అలా టైం అయితే అయిపోతుంది. కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అప్పుడు ఇక మీనా తను ఓడిపోయానని చాలా బాధపడుతూ ఉంటుంది. చింతామణి, ఏంటో తెగరెచ్చిపోతారు కొంతమంది, ఏదో ఒక్కసారి 2 సార్లు ఆర్డర్లు, పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చేసరికి మాకన్నా తోపులు ఎవరూ లేరని బాగా పొగరుగా మాట్లాడతారు, ఆ పొగరంతా దిగిపోయినట్టుంది ఇప్పుడు అని అంటూ చింతామణి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే చింతామణి ఇక డబ్బులు కట్టేయరా అని అనబోతూ ఉండగా ఇంతలో సింగరాజు వస్తాడు. సింగరాజు వచ్చి, అమ్మ మీనా, ఇదిగోమ్మా నీ ఆర్డర్ తాలూకు డబ్బులు ముందు కట్టు అని అంటూ ఇచ్చేస్తాడు. అప్పుడు 5 లక్షలు చేతిలో పెట్టగానే మీనా ఎంతో ఆనందపడుతుంది. సింగరాజును చూసి చింతామణి షాక్ అయిపోతుంది. ఈయనేంటి ఇక్కడున్నారు, మీనాకి డబ్బులు ఇస్తున్నారేంటి అని స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక వెంటనే డబ్బులు కట్టేస్తుంది మీనా. ఇక డబ్బులు కట్టేసి ఆర్డర్ అయితే తన సొంతం చేసుకుంటుంది. అలా చేసుకున్న తర్వాత, సార్ మీరు దేవుళ్ళ వచ్చి ఈరోజు నా పరువు మర్యాద, ఈ ఆర్డర్ నాకు రావడానికి మూల కారణం, అన్నీ కాపాడారు సార్ మీరు అని కాళ్ళ మీద పడుతుంది మీనా. ఏంటమ్మా మీనా, ఎందుకు నువ్వు ఇంతలా టెన్షన్ పడ్డావు? అయినా నీకేం అవసరమైనా నన్ను అడగమని చెప్పాను కదా. మనం ఎదుగుతూ ఉంటే ఇలా పక్కనే గుంట నక్కలు చేరి మనల్ని ఏడిపిస్తూనే ఉంటాయమ్మా. అంతే, ఒకరు ఎదుగుదలని తట్టుకోలేక వాళ్ళని తొక్కేసి పైకి రావాలని చాలామంది అనుకుంటారు. కానీ స్వార్థంతో ఒకరిని తొక్కేసి వాళ్ళని కించపరిచి మనం ఎదగాలంటే ఎప్పటికీ కూడా ఆ ఎదుగుదల అనేది అక్కడే ఉండిపోతుంది తప్ప ముందుకు వెళ్ళదు. నమ్మక ద్రోహం చేస్తే అది నిజంగానే కర్మగా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు మానే ఉంటుంది, అంతా కూడా మంచే జరుగుతుంది కదా, మనమే గెలుస్తున్నామన్నట్టు తరువాతే దాని ప్రభావం చూపిస్తుంది. చాలా తొందరగా కర్మ అనేది వాళ్ళు అనుభవించుకుంటారమ్మా. చేసిన పాపాలు ఈ ఊరికినే పోవు అని అంటూ సింగరాజు అయితే అంటూ ఉంటాడు. ఏంటి, మీనాకి మీకు ముందే పరిచయం ఉందా అని అంటూ ఉంటే, నీ బుద్ధి ఇంకా మారలేదని నాకు మొన్ననే తెలిసింది, ఇంకా నువ్వు నీ పద్ధతిని మార్చుకోలేదు. ఒకళ్ళని మోసం చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో నువ్వేం సుఖపడతావో, అసలు నీకు ఇంత జరిగినా కూడా బుద్ధి రాలేదు అని అంటూ ఉంటే మీనా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది సింగరాజు వైపు. అప్పుడే చింతామణి,
మీరు ఆ మీనాని గెలిపించి నన్ను ఓడిపోయేలా చేశారు అని అంటూ ఉంటే, ఓడిపోయేలా నువ్వే చేసుకున్నావు. ఆ రోజే నువ్వు డబ్బులు కట్టేసి ఉంటే ఆర్డర్ నీకే వచ్చేది కదా. మీనా డబ్బులు తేలేదంటూ ఊరుకున్నావు. ఇప్పుడు ఏమైంది? మీనా పై చేయిలో ఉంది, నువ్వు అతపాతాళంలోకి కృంగిపోయావు. అంతకు మించేముంది అని చింతామణికి షాక్ ఇస్తాడు సింగరాజు. అప్పుడే ఇక చింతామణి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అడుగుతూ ఉంటుంది, మీనా ఏంటి ఆవిడ మీకు ముందే తెలుసా సార్ అని అడుగుతూ ఉంటే, తను ఎవరో కాదమ్మా, తను నా భార్య అంటూ సింగరాజు నిజాన్ని బయటపెట్టి మీనాకి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.